హలో సాయిరామ్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పటికే చాలా లేట్ చేసాము. అన్నదానం సేవలు చేయక చాలా రోజులు అవుతుంది. సో మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనం సిటీకి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అన్నదానం సేవలు. విషయం ఏమిటంటే ఇప్పటికీ మనం ఈ లాస్ట్ మంత్ చేయలేదు, ఈ మంత్లో అసలు ఒకటి కూడా చేయలేదు. చేద్దాం అనుకున్నాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేదు. సో సండే నుంచి అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. అండ్ ఎవరైనా ఫుడ్ డొనేషన్కి హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి సహాయం అందించండి. ఇంకో విషయం ఏంటంటే 30 మందికి అన్నదానం చేయాలనుకుంటే మీరు ఒకవేళ బయట కాదండి, మేము సరైన అంటే ఇప్పుడు బయట చాలామంది ఉన్నారు, అటుగాక ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలా ఎక్కడైనా ఉంటే అక్కడ చేయండి అని అంటే అక్కడ కూడా చేస్తాం. అక్కడ 30 మెంబర్స్ ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి చేయాలంటే ఏంటంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. బయట అంటే మనం మామూలుగా చేస్తే సరిపోతుంది, కానీ వాళ్ళకి కొంచెం ఒక 2 రకాల కర్రీస్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ముసలి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఒక కర్రీ అంటే వాళ్ళు తినలేకపోతారు, కొంతమంది తినరు. సో వాళ్ళకి ఏది ఇష్టమో మనం కనుక్కొని ఒక 2 రకాల కర్రీస్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అలాగే పెరుగు తీసుకెళ్ళాలి. సో కాబట్టి 30 మందికి అంటే ఈజీగా 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక్కసారి అన్నదానానికి. సో కాబట్టి ఎవరైనా అన్నదానానికి హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ మంత్లో మనం ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తున్నాం. మన ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, బైక్ ట్రావెలింగ్ అండి. సో నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా ట్రావెలింగ్ అనేది నా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకున్నా దానికి. సో ఎందుకంటే అన్నీ తిరిగి ఒక మంచి మీకు చూపించాలని అనుకున్నా. సో నా స్టైల్లో నేను చూపిస్తాను. అండ్ అలాగే మొత్తానికే తెలియని వాళ్ళకి మన స్టైల్లో చూపిస్తాను. సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి దానికి కూడా ట్రావెలింగ్కి. సో ఇదైతే విషయం. జై హింద్.